మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. మొక్కలు నాటడమే కాదు వాటిని సంరక్షించడం కీలకమన్నారు. పర్యావరణ దినోత్సవంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి సమీపంలోని మూలపాడు బటర్ఫ్లై పార్కులో చేపట్టిన కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. సీడ్ బాల్స్ తయారు చేసే కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. విద్యార్థులు మూలపాడు గ్రామస్తులతో కలిసి సీడ్ బాల్స్ తయారీ ప్రక్రియలో పాల్గొన్నారు. ఏక్ పేడ్ మాకే నామ్ అంటూ ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు తన తల్లి పేరిట పవన్ కళ్యాణ్ మొక్కను నాటారు. ఇవాల్టి నుంచి ఈ నెల 15వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారీ లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ఉప ముఖ్యమంత్రి తెలిపారు. నాకు జన్మనిచ్చిన మా అమ్మగారు శ్రీ అంజనాదేవి గారి పేరిట మూలపాడు బటర్ఫ్లై పార్క్లో తెల్లపునికి మొక్క నాటడం జరిగింది. తల్లి జీవం పోస్తే అదే జీవాన్ని చెట్టు కాపాడుతుందనే సందేశం ఇచ్చే ఈ కార్యక్రమం ద్వారా కొండపల్లి బొమ్మల కళాకారుల జీవనోపాధికి ఉపయోగపడే 1000 తెల్లపునికి చెట్లను ఒకే చోట నాటడం చాలా ఆనందం కలిగించింది. ఈ పర్యావరణ దినోత్సవం రోజున పర్యావరణ పరిరక్షణ కోసం 2.5 కోట్ల సీడ్ బాల్స్ విత్తనాల బంతుల్ని తయారీకి శ్రీకారం చుట్టాం. ఈ రోజును మొదలుకొని జూన్ 15 వరకు 10 రోజుల పాటు అన్ని జిల్లాల్లో ఈ సీడ్ బాల్స్ తయారీ ప్రక్రియను ప్రజల సహకారంతో ముందుకు తీసుకెళ్తాం. ఈ సీడ్ బాల్స్ ని ఈ వర్షాకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా చల్లించేందుకు ఏర్పాట్లు చేశాం. ఒక సీడ్ బాల్ ఒక చెట్టుని సృష్టించేంత శక్తి కలిగి ఉంటుంది. ఈ ప్రతి చెట్టు వాతావరణ మార్పుల ప్రభావం నుంచి భూమిని రక్షిస్తూ ఉంది, ఎయిర్ క్వాలిటీ పెంచుతోంది, నీటిని సంరక్షిస్తుంది, సస్టైనబుల్ బయోడైవర్సిటీ జీవ వైవిధ్యాన్ని పెంపొందిస్తుంది. ఈ సీడ్ బాల్స్ ని అడవులు, కొండ ప్రాంతాల్లో మొక్కలు తక్కువగా ఉన్న ప్రదేశాలు, నదీ తీరాలు, చెరువు గట్లు, ఖాళీ ప్రదేశాల్లో వెదజల్లే ఏర్పాటును చేస్తా ఉన్నాం. కొండలు, మనుషులు వెళ్లలేని ప్రాంతాల్లో సీడ్ బాల్స్ చల్లేందుకు అధునాతన డ్రోన్ సాయంతో దీన్ని జల్లిస్తా ఉన్నాం. రాష్ట్రాన్ని హరితవనంగా మార్చడం కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఈ అద్భుత కార్యక్రమంలో విద్యార్థులు, మహిళలు, స్వయం సహాయక సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, అధికారులు, ప్రజాప్రతినిధులతో పాటు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పాల్గొని ప్రజా ఉద్యమంలో దీన్ని చేయాలని ఈ పిలుపుని అందిస్తున్నాం. మీరు కూడా దీంట్లో పాల్గొనండి. ప్రతి ఒక్కరూ కూడా మీకు ఎక్కడ దొరికితే, ఎక్కడ పాసిబిలిటీ ఉంటే, ఎక్కడ అవకాశం ఉంటే ఒక చెట్టుని పెంచే కార్యక్రమాన్ని చేయండి. చెట్లని కూల్చేసినంత తేలిగ్గా చెట్లను పెంచలేకపోతున్నాం. భవిష్యత్తు ఈ రోజు నా పక్కన ఇందాక కూర్చున్న చిన్న బిడ్డలు కానీ వీళ్ళు కానీ వాళ్ళ భవిష్యత్తు కోసం చేస్తుంది. ఇది కంటిన్యూ చేయాలి, ఈ లెగసీ వారసత్వాన్ని కంటిన్యూ చేయాలి. కొండపల్లి బొమ్మలకి తయారీకి వినియోగించే తెల్లపొనికి, ఏటికొప్పాక బొమ్మల తయారీలో వాడే అంకుడు, బొబ్బిలి వీళ్ళని తయారు చేసే పనస, సెట్టిగుంట, మాధవమాల, ఉదయగిరి కళాకారులకు అవసరమైన వుడ్ బ్యాంక్స్ ఏర్పాటు కూడా ప్రణాళిక రూపొందించాం. వచ్చే 2 నెలల ప్రాంతాల వారీగా వుడ్ బ్యాంక్స్ ఏర్పాటు చేసి సాంప్రదాయ కళలను ముందుకు తీసుకెళ్తున్న కళాకారుల జీవనోపాధిని కాపాడటానికి సాయశక్తిలో మా ప్రయత్నం చేస్తా ఉన్నాం. అంతరించిపోతున్న కళకి జీవం పోసే ప్రయత్నం మొదలుపెట్టాం. మీరు చెట్లు నాటడంతో పాటు సంరక్షించడంలో కూడా కీలకమైన పాత్ర వహించాలి.